వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు TFPC నేను మీ అంజలి. సో మిస్టర్ సెలబ్రిటీ అంటూ మన ముందుకైతే రాబోతున్నారు అనమాట. సో అంటే లైక్ ఒక నోటి మాట వల్ల ఒక పుకారు వల్ల ఎవరు ఎంతలా ఎఫెక్ట్ అవుతారు అన్నది కొన్నిసార్లు కొంతమంది రియల్ లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు, కానీ బట్ ఎవరు కూడా ధైర్యం చేసి ఒక మాట చెప్పరు. బికాస్ ఆ పోనీలే వాళ్ళ జీవితాల్లో మనకెందుకులే అని అనుకుంటారు. కానీ బట్ ఒక మంచి కాన్సెప్ట్తో దానివల్ల ఎవరు ఎంత ఎఫెక్ట్ అవుతారన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో విత్ అ యూనిక్ టైటిల్తో మన ముందుకైతే రాబోతున్నారు మిస్టర్ సెలబ్రిటీ టీమ్. సో ఆ టీమ్ నాతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. బికాస్ టీజర్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అనమాట. అండ్ నా ఎదురుగుండా ఒక మాస్క్ అయితే పెట్టారు. ఆ మాస్క్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ బట్ కొన్ని వార్తలు విన్న తర్వాత పెట్టుకోకూడదు అని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో టీమ్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. సో మిస్టర్ సెలబ్రిటీ అన్న ట్యాగ్కి మీనింగ్ ఏంటి అన్నది నాకు తెలిసింది, అర్థమైంది. బట్ యూనో లైక్ మీ కాన్సెప్టే పుకార్ల వల్ల ఎవరు ఎంత ఎఫెక్ట్ అవుతారు అనే కదా. సో ఇప్పటి వరకు 2 క్వశ్చన్స్. ఒకటి, మీరు విన్న ద మోస్ట్ వియర్డ్ పుకారు ఏంటి, అండ్ నా మీద ఇలాంటి పుకారు వస్తే బాగుంటుంది అని అనుకున్న పుకారు ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ నేను నవ్వుతున్నారు. ఓకే రా, స్టార్టింగ్ విత్ యూ ఓన్లీ, చెప్పండి. నా మీద ఏ పుకారు వచ్చినా పెద్ద పట్టించుకోలేదు. రావాలని కోరుకుంటుంది. ఎవరు కోరుకుంటారు? మీరు కోరుకుంటే ఒకవేళ. కోరుకోవట్లేదు, అదే చెప్తున్నాను. మీరేం కోరుకోరు? పుకారు రావాలని ఎవరు కోరుకుంటారు? ఏమో అనుకోవాలేమో. రాత్రి నేను బాలయ్యబాబు గారితో సినిమా తీస్తున్నాను యాజ్ అన్ యాంటాగనిస్ట్. ఈ పుకారు మంచిదే కదండి. నేను చెప్తే మీరు చెప్పడం కాదు, మీరు ఒకటి చెప్పండి. ఓహో, మీరు అలా వచ్చారా? సరే, నేను ఇంకెక్కడ కాపీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. సో ఎస్, మీరు చెప్పండి ఎలాంటి పుకారు రావాలని కోరుకుంటున్నారు, అండ్ మీరు ఇప్పటి వరకు విన్న పుకారులో విచ్ వన్ ఈస్ వియర్డెస్ట్ వన్? నేను విన్నది ఒక్కటని కాదండి, చాలా విన్నాను. చాలా వినడం వల్లే ఈ సినిమా చేయాల్సి వచ్చింది. చాలా పుకార్లు. నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. ఆయన మీద కొన్ని మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. తర్వాత ఎవరో ఒకరు అంటారు, పోక్ చేస్తారు. తర్వాత కూడా ఎవరు దాన్ని మళ్ళీ ఇది కాదు అని చెప్పడానికి ఎవరు ధైర్యం చేయకపోవడం బాధ అనిపించేది. సో అలాంటి ఆయనే కాదు, ఒక చిన్న స్థాయి మా ఇంటి పక్కూర దగ్గర నుంచి పెద్ద స్థాయి నుంచి చాలా విషయాలు నన్ను బాధించేవి. ఒకరు మాట అయిపోయిన తర్వాత ఓకే వేస్తారు, రాళ్ళు వేస్తారు, ఓకే. కానీ తర్వాత కాదు అని తెలిసిన తర్వాత ఎవరు మాట్లాడట్లేదని పెయిన్ ఫీల్ తీసుకున్నాను. ఒకటి అని కాదు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అన్నారు కాబట్టి ఆయన అంటే లైక్ బేసికల్గా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సినిమా డైరెక్టర్ అయినా హీరో అయినా కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పక్కాగా ఉంటుంది. సో ఈ సినిమాలో మిస్టర్ సెలబ్రిటీ సినిమాలో ఎంతవరకు ఏమైనా ఉంటాయా కొన్ని పాయింట్స్ కానీ కొన్ని అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి హావభావాలు ఏమైనా కనిపించేవి ఏమైనా ఉంటాయా? ఫ్యానిజం అంటే ఫ్యాన్ బాయ్ లాగా ఆయన ఇమిటేటే కాదండి, అదే ఆయన మాకు జనరల్గా మేము అభిమానించే వ్యక్తులుగా మా అభిమానులు కూడా ఆయన సిద్ధాంతాలు కొన్ని ఫాలో చేస్తూ ఉంటాం. స్ట్రైట్ ఫార్వర్డ్, నిజాయితీగా ఉండడం, అది ఏదైనా సరే నువ్వు స్ట్రైట్గా మాట్లాడాలి. నేను అలాగే స్ట్రైట్గానే చెప్పాను ఈ సినిమాలో. నీకు నచ్చింది మాట్లాడడం స్వేచ్ఛ, నీకు నచ్చింది మాట్లాడడం స్వేచ్ఛ, నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం నేరం. ఇదే కానీ గట్టిగా బలంగా చెప్పాలనుకున్నాను, అదే చెప్పాం. ఓకే, సూపర్. సో డార్లింగ్ హాయ్, తెలుగు కమింగ్ గోయింగ్ నో అంతే కదా? వెరీ ఫ్యూ వర్డ్స్. ఎనీ డైలాగ్ ఫ్రమ్ యువర్ మూవీ యూ గుర్తుందా మీకు ఇన్ తెలుగు? పోనీ ఇంగ్లీష్లో చెప్తే బాగోదేమో అక్క. చెప్పండి. యాక్చువల్లీ ఐ రిమెంబర్ వన్, బట్ ఐ డోంట్ రిమెంబర్ ద ఫుల్ డైలాగ్. పర్లే, హాఫ్ చెప్పండి, ఫుల్ తర్వాత హీరో గారు చెప్తారు. I just remember 2 words actually. అమ్ముడుపోయావా, that's it. ఏంది? అమ్ముడుపోయావా. ఓకే, సో అంటే బేసికల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జానర్లో మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అన్ని డిఫరెంట్ జానర్స్లో కూడా ఇది ఒక డిఫరెంట్ జానర్ మూవీ. సో కదా మీరు అర్థమవుతుంది కదా? కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? Very few words, yeah. Very few words. Okay, done. So I'm asking that there are so many different genre movies in Telugu, and this is also a different genre movie. Kabatti, when you listen such kind of a story, what are the 3 points that you want to do the movie? Mimmalni excite chesina 3 points enti? First point, that is, it is a message. Like there are many commercial movies in the cinema industry or something, but there is a message. I'm getting to tell a story to someone, and that too with a message. First thing is that. Second thing, a director with a clear vision. Like sir was very clear what he wanted to show and everything. And third thing, the brilliant co-actors that I've worked with. Okay, super. And meer cheppandi, because Parachuri brothers manavaru anna oka tag meeku undi kabatti emaina koncham ante like
వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఫిక్స్లో ఉంటాయి జనాలకి, అది మనం ఏం చేయలేం దానికి. కాబట్టి ఏమైనా కొంచెం అంటే లైక్ బెంగ అనాలా, బెరుకు అనాలా, నర్వస్నెస్ అనాలా, నర్వస్నెస్ ఏమైనా ఉందా? లైక్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పేరు నిలబెట్టాలనే భయం అయితే నాలో ఉందండి. అది భయం కూడా కాదు, అది నా గోల్ అనుకోండి. అంటే ఈ కథ చెప్పినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేసిన విధానం, తర్వాత సినిమా చూపించినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేసిన విధానం చూసాక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు అలా అయింది. సో బేసికల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా సరే, రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఏ జానరాలో ఉన్నా వాళ్ళ కుటుంబంలో చేసే పిల్లలు ఎవరినైనా చైల్డ్ ఆర్టిస్ట్ కింద తీసుకొస్తూ ఉంటారు. అలా మాకు తెలియకుండా మీరేమైనా మూవీస్లో నటించడం కానీ, కేమియో రోల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం చేయలేదండి. అంటే చిన్నప్పుడు అడిగేవారు చేద్దామని. ఇందాక మా తాతగారు చెప్పినప్పుడు కూడా చిన్నప్పుడు కొంచెం ముద్దుగా ఉండేవాడు. ఉండేవాడిని. ఇప్పుడు చాలా రకలుగా ఉన్నారు. ఓకే. అందువల్ల అడిగేవారు కానీ వద్దా ఇప్పుడే చదువుకోవాలి ముందు అని చెప్పి అలా చెప్పేవారు. తర్వాత వేరే వేరే చేసుకోవచ్చు. చేశారా? ఫస్ట్ ఏంటి మీరు ఆన్ స్క్రీన్ లో మిమ్మల్ని మీరు చూసారు? సాయి వద్దులేండి, చెప్పండి పర్లేదు. దానిలో నేను జూనియర్ ఆర్టిస్ట్. అవును, బట్ స్టిల్ అంటే తర్వాత తెలిస్తే బాగుంటుంది. అవునా? మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ తర్వాత తెలియాలనుకుంటున్నా, తెలిస్తే బాగుంటుంది. ఓకే. సో అంటే లైక్ ఎప్పుడు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే ఎంత మనకి తెలిసిన వాళ్ళు ఉన్నా నెపోటిజం అన్న పాయింట్ ఒకటి ఉంటుంది మన ఇండస్ట్రీలో ఎక్కువగా. అంటే ప్రతి బిజినెస్ లో ఉన్నా బట్ ఎక్కువ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది ఈ నెపోటిజం అన్న పాయింట్. సో ఈ నెపోటిజం ని యూజ్ చేయకూడదు, మనంతటా మనం ఎదగాలి, మన ప్రయత్నాలు మనం చేయాలి. ఎప్పుడు కూడా మనం ఒక పని చేసిన తర్వాత తాతగారి దగ్గరికి వెళ్దాం అని అనుకునేవారా, లేకపోతే తాతగారి సపోర్ట్ ఎప్పుడు మనకు ఉంటుంది అని అనుకునేవారా? ఆ నమ్మకం నాకుంది, ఆ బలం నాకుందండి. వీళ్ళు ఇప్పుడు ముందు నా ప్రయత్నం నేను చేస్తాను, నా వల్ల కాకపోతే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారనే నమ్మకం నాకుంది. పైగా నెపోటిజం అనేది నాకు కొంతవరకు హెల్ప్ చేసింది. అంటే కథల విషయంలో హెల్ప్ చేసింది. ఇతనైతే కథలు బాగా సెలెక్ట్ చేసుకుంటాడని చాలా మంది మంచి కథలతో నా దగ్గరికి వచ్చారు. అలా నాకు హెల్ప్ అయిందండి అది. సో అలా వచ్చిన కథల్లో ఇది ఒక కథ. ఇది నేను చెప్పినప్పుడు ఒరే ఇది సెన్సిటివ్ పాయింట్, దీన్ని బాగా డీల్ చేసుకోవాలి, నువ్వు బాగా చెయ్యి, ఇది నీకు దేవుడిచ్చిన వరం. సినిమా హీరో అనేది ఎంతోమంది వస్తారు ఇక్కడికి, ఇది నీకు ఈ అవకాశం వచ్చినట్టు ఇది నీకు దేవుడిచ్చిన వరం, ఇది మేము నీకు ఇస్తున్న ఏదో కాదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఎందుకండి నెపోటిజం అంటున్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఇంకా ట్రై చేస్తున్నారు. నా అదృష్టం కొద్దీ నాకు అవకాశం వచ్చింది, ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో నేను అదే అంటున్నాను, అంటే అది ఆ పాయింట్ ని పక్కన పెట్టేసి మీ అంతా డెఫినెట్లీ హార్డ్ వర్క్ ఉంటుంది. ఓకే. సో మీరు చెప్పండి, బేసికల్గా ఇట్స్ వెరీ సెన్సిటివ్ పాయింట్ అండ్ డెఫినెట్లీ నాకు తెలిసి ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ అని నేను చెప్తాను. సో అంటే లైక్ మీ ప్యాడింగ్ అంతా బాగుంది, అంతా బాగానే ఉంది, బట్ వై హీ అని అంటే ఏం చెప్తారు? నేను కథ రాసుకున్నప్పుడు ఈ కథకి ఖచ్చితంగా నాకు ఒక న్యూ ఫేసే కావాలండి. అది సినిమా చూస్తే ఎందుకని మీకు అర్థమవుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి నేను ఈ కథని ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ ఆయన కథలు వింటున్నారని తెలిసి నేను నెరేట్ చేశాను. చేసిన తర్వాత ఇదే కదా 2 కథలు నెరేట్ చేస్తే 2 బాగున్నాయి అని చెప్పేసి హోల్డ్లో పెట్టారు. సరే ఆయన బిజినెస్లో ఆయన ఉన్నప్పుడు హీరో గారి కథలు వింటున్నారని తెలిసి వేరే ఫ్రెండ్ ద్వారా నాకు ప్రాపర్గా తెలుసు, ఈయన థియేటర్ ఆర్టిస్ట్ అని తెలుసు, ఈయన పరశురి గారు వారసుడు అని తెలుసు, అన్నీ తెలిసి ఈయన ఒడ్డు పొడుగు నాకు ఒక మహేష్ బాబులో కనిపించారు. ఇది నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు అదే ఫీలింగ్ నాది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్పాను. ఈయన క్లియర్గానే ఫస్ట్ పాయింట్ అడిగారు, నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం నేరం, దీనిపైన మన కథ ఉంటుందండి అని క్లియర్గా చెప్పాను. చెప్పినప్పుడు కథ విన్నారు. కథ అంతా విన్న తర్వాత బాగుంది, ఒకసారి తాతగారికి కూడా ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు మనం మూవ్ చేద్దామన్నారు. నెక్స్ట్ రోజు స్క్రిప్ట్ పట్టుకెళ్ళి తాతగారికి ఇచ్చాము. ఆ తర్వాత రోజు ప్రొడ్యూసర్ గారికి వెళ్ళి ఇలా సో అని చెప్పాను. ఆయన వచ్చారు, స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఈ కథ మీరు అడిగిన సింగిల్ లైన్ ఆన్సర్ ఏంటంటే ఈయన థియేటర్ ఆర్టిస్ట్, నాకు మొయ్యాలి సినిమా మొత్తాన్ని, ఒక కొత్త ఫేస్ మొయ్యాలి. ఈ సినిమా మొత్తం హీరో అంటే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా సినిమా మొత్తం త్రూ అవుట్ ఉంటారు అనమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ, అంటే తప్పుగా తీసుకోకండి, ఈ మధ్యకాలంలో అందరూ ఏంటంటే ఒక మాస్క్ మ్యాన్ లేదా ఒక వాయిస్ చేంజ్ చేసిన పర్సన్, లేకపోతే ఒక పర్సన్ ని హిడెన్ గా ఉంచో, చీకట్లో ఉంచో తీసుకొచ్చి చూపించినారు. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మేబీ ఆడియన్స్ గెస్ చేయడము, లేకపోతే తెలియని పర్సన్ ని పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ అంత ఉండకపోవడం వల్ల అది మూవీకి ఒక వరకు మైనస్ అవుతోంది. సో అంటే లైక్ ఈ మాస్క్ పెట్టడం గల రీజన్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఎంతవరకు ఈ మాస్క్ అన్న కాన్సెప్ట్ ని ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు?
ఒకటి తెలియని పర్సన్ అన్నారు కదా, దాని గురించి ఇంతమంది ప్యాడింగ్ పెట్టుకున్నాం మేము. ఆ మాస్క్ వెనకాల దీన్ని మించిన ప్యాడింగే ఉంటుంది. ప్యాడింగ్ అది స్టారే ఉంటారు. ఓ పెద్ద స్టార్ ఈ మూవీలో ఉన్నారు, అది ఎవరు అన్నది నాకు కూడా తెలియదు, సినిమా చూసారు తెలుసు. సో దానికి ఆన్సర్ అది. ఇంకొకటి, ఈ మాస్క్ అనేది మేము అందరినీ రిప్రజెంట్ చేయడానికి. ఇప్పుడు నేను మీ ముందు ఉన్నాను, ఇంటర్వ్యూలో ఒక మాస్క్ పెట్టుకుని ఉన్నాను, చాలామంది అట్లాగే ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు ఇంకో మాస్క్. సో అలాంటి మాస్క్ పెట్టుకుని మనందరికీ ఒకటి నెగిటివ్, మన సినిమాలో క్యారెక్టర్ గట్టిగానే సినిమాలో హీరో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాడు. అలాంటి ఒక సర్ప్రైజింగ్ రోల్ ఉందన్నమాట. దాని గురించి నేను తక్కువ చెప్పగలను. ఓకే, బట్ బేసికల్గా ఇప్పుడు మాకు కనిపిస్తున్న వీళ్ళల్లో ఎవరైనా అయ్యి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమైనా మీరు కాంటెస్ట్ ఏమైనా పెట్టారా? అయ్యి ఉండొచ్చండి. ఈ మాస్క్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు అయ్యి ఉండొచ్చు, లేదా ఎవరికి తెలియని ఒక స్పెషల్ హీరోని అయ్యి ఉండొచ్చు. ఎవరో స్పెషల్ గెస్ట్ అని పోయి హీరో అన్నారంటే ఈయన ఏదో ట్విస్ట్ దాచుతున్నారు మా దగ్గర. ఓకే, అండ్ బేసికల్గా మీరు చెప్పండి, అంటే లైక్ చిన్నప్పటి నుంచి కెమెరాస్, రోల్స్, 70mm ఇవన్నీ కొంచెం అలవాటు అయ్యే ఉంటాయి కదా? అలా లేదండి, ఎప్పుడు సినిమాలకి మనం నేర్చుకుంది కట్టు ఇవి కాదండి. స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అక్కడే నాటకాలు. ఓకే, థియేటర్ ప్లస్ ఎక్కువ చూసేవాడిని కూడా, నాటకాలు చేయటం కాకుండా ఎక్కువ చూసేవాడిని. నేను చేసిన దానికి చూసిన చాలా ఉన్నాయి నాటకాలు. ఓకే, కొన్ని వందల నాటకాలు చూసిన వాళ్ళ లిస్ట్ ఎవరైనా ఉంటే దానిలో నేను కూడా ఒకరు ఉంటాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఇక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాను నేను సినిమాలో. తర్వాత మళ్ళీ అర్థం చేసుకొని నాకు పెద్ద పెద్ద నాటకాల చేతులతో, దర్శకులతో, నటులతో మాట్లాడి ఎలా అన్నాను మీరు మార్చారు, ఇక్కడికి షిఫ్ట్ ఎలా చేసుకున్నారంటే వాళ్ళని సజెషన్స్ తీసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. ఓకే, బేసికల్గా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా. సో who is your best buddy, like with whom you can share everything and like good or bad or even though చెప్పాలి అని అంటే? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే మా తాతగారు అండి, పెద్ద తాతగారు పరశురు వెంకటేశ్వరరావు. ఓహో, ఓకే. ఏదున్నా షేర్ చేసుకుంటారు, ఆయన కూడా ఓపెన్ గా సజెషన్స్ ఇస్తారు. పోనీ తాతగారు కాకుండా సరే సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. అంటే నాకు పెద్ద ఫ్రెండ్స్ ఏం లేరు. ఇంకో తాతగారు అని మాత్రం చెప్పకండి. మా ఫాదర్. సరే మీరు ఇంట్రోవర్ట్? ఒకలాగా, అంతే. ఒకలాగా. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో? తాతగారు ఇద్దరు కాకుండా యాక్టింగ్ లో చెప్పండి. తాతగారు ఇద్దరు అందరి నుంచి ఇన్స్పైర్ అయ్యానండి. అది ముందు నుంచి చెప్తున్నా కదా నేను అందరి హీరోస్ని నేను దగ్గర నుంచి చూశానండి చిన్నప్పటి నుంచి. ఒకళ్ళిద్దరని కాదు, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఈవెన్ అప్పుడే ప్రభాస్ అన్న కానీ వర్షం సినిమా చేస్తున్నారు, గోపిచంద్ అన్న కానీ, రానా అన్న కానీ, అందరితో ఒక పర్సనల్ బాండింగ్ ఉంటామని అందరి నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. మోస్ట్ అంటే లైక్ మీరు ఎలాగో క్యారీ అయ్యేవారు కాబట్టి ఈ మిస్టర్ మోస్ట్ అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే మా ఇంటి నా నైబర్ ఆయన. సో ఆయన ఎంత సరదాగా ఉండేవాళ్ళు మాతో, కానీ సెట్లో ఎంత ప్రాపర్ టైంకి వెళ్ళిపోతారు, ఎంత డెడికేట్గా చేస్తారు యాక్టింగ్ అనేది నేను ఆయన దగ్గర నుంచి చూసి. మీకు యాక్టింగ్ ఒకటే ఇంట్రెస్టా లేకపోతే డైరెక్షన్, రైటింగ్ ఇట్లా ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా? ప్రస్తుతం యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇంత టైం ఎందుకు పట్టింది ఏది మీకు యాజ్ అ డెబ్యూగా రావడానికి? నా ఏజ్ ఎంత ఏమండి నాకు తెలియదు, అస్సలు ఇంత టైం తప్పు చేసేదే లేదు. చెప్పండి. 25+ ఉంటాయేమో. 25 నా ఏజ్. కొంచెం గడ్డం వేషానికి వేరే వేషానికి గడ్డం నుంచి అలా అనిపిస్తుంది. యా, బట్ అంటే లైక్ మీరు ఇందాక అడిగినట్టు అది చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చినా చేయలేదు అన్నారు కాబట్టి నార్మల్ ఒక 18-20 ఏజ్ ఉన్నప్పుడు కూడా యాజ్ అ లీడ్ క్యారెక్టర్స్ కొంతమందికి వస్తూ ఉంటాయి. అలా ఏం రాలేదండి నాకు. రాలా? ఓకే డన్. సో మీకు తెలుగులో బాగా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? ఫ్రమ్ సౌత్. పుష్ప మూవీ చూసారా ఇన్ హిందీ? యూ వాచ్? Yes. టెల్ మీ వన్ డైలాగ్ ఫ్రమ్ పుష్ప ఇన్ హిందీ. ఊరుకుంటావా? क्या झुकेगा नहीं, एटीट्यूड से बोलना है. पुष्पा झुकेगा नहीं साला. Okay, just tell me one thing. During the shooting period there is any like ఏమైనా injuries అవడం కానీ or else ఏదైనా చేస్తున్నప్పుడు you got uncomfortable while doing this No, not at all. My team was very good. One word about Cherry. No, not that kind of uncomfortable. Did you face any struggles during the process of the film in Kulu Manali? All that you can do. అంటే uncomfortableness मतलब ये है कि नहीं, I got your point actually, but actually no, I haven't. When we were shooting in Manali na, so it was like -16 degrees something, so we all were facing cold, so it was not a
uncomfort for me. When I'm working, I don't feel any uncomfort. ఇప్పుడు అలా బాగానే చెప్తుంది కానీ వణికిపోయింది, వణికిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నారు ఆవిడ. అయినా మీరు సాంగ్ చూస్తే అంత బాగా చేశారు చూడండి. దిస్ ఇస్ అంటే లైక్ బేసికల్ గా అయితే ఇది మీరు కరెక్ట్ చేయట్లేదు సార్. కొన్ని పాటలు ఏం చేస్తారంటే హీరోలకు ఫుల్ డ్రెస్సులు వేసేస్తారు, హీరోయిన్ అందరికి చీరలు కట్టించేస్తారు. పాపం కదా సార్ డైరెక్టర్ గారు. నేను టీ షర్ట్ మీద ఉన్నాను, నేను అందులో పడుకోవాలి ఇట్లా స్నో మీద. ఓకే, మేము గుర్తించాం, మేము ఉన్నాం, మేము విన్నాం, మీ కష్టాన్ని గుర్తించాం. లేదండి, ఆ ఎపిసోడ్ మాకు ఎప్పుడు తెలుసుకున్నా సరే హారిబుల్ అండి. అసలు మైనస్ లో పొద్దున్న నేను ఏం చేశానంటే, నాకు రెగ్యులర్ ఇక్కడ అలవాట్లేలాగా మార్నింగ్ 5:30కి తీసుకెళ్ళి సెట్లో పెట్టా. అక్కడ ప్రామిస్ 5:30కి తీసుకెళ్ళి అక్కడ పెడితే మేము ఉన్న బస్సులో టెంపరేచర్ బాగానే ఉంది. కిందకి దిగ్గానే ఇక్కడ ఎంత ఉందంటే అండి అసలు పాట ఏంటి భలే అడిగారండి. పాట గుర్తు రాలేదండి. వీళ్ళందరూ నన్ను ఎంత కోపంగా చూస్తారని గుర్తుంది. ఎందుకంటే 11 అయితే కానీ అక్కడ షార్ట్ బెటరట. నేను తీసుకెళ్ళి 6 o'clock దింపి రెడీ అని కంగారుగా మేము మాకేమంది ఫుల్గా మొత్తం అన్ని చేసుకుని దిగాం. వీళ్ళకేమో టీ షర్ట్ మీద ఈయనని ఆవిడ స్లీవ్లెస్ మీద ఆవిడ అక్కడ మంచు మీద అలా పడుకోగానే లెగిస్తే వీపంతా ఎర్రగా అయిపోయింది ఇదంతా. అయినా ఆవిడేమన్నట్లేదు. ఈయనేమో అంటే ఇప్పుడు ఆ మంచులా పడుతుంది కదండి, ఈయనేమో గ్లౌజులు వేసుకోకూడదు, ఆ మంచు ఇలా పట్టుకుని ఇలా పోయాలి. ఇలా అంటే మనకేమో షార్ట్ సరిగా రాదు కదా. 1 more అంటే మళ్ళీ 1 more అంటే 4-5 1 more అయినా సరే ఆయన ఏమనకపోతే వెనకాల మేకప్ వచ్చి ఆ చేతులు కాలిపోతున్నాయి, మీరు 1 more చెప్తాను ఉన్నారు, మీకే మొత్తం వేసుకుని ఉన్నారని చెప్పేసి అసలు మేము ఒక స్ట్రగుల్ చూసాం కానీ అవుట్పుట్ చూసాక చాలా హ్యాపీ. కనిపించే అంత అందంగా మీ కష్టం ఉంది అంత వెనకాల కదా. ఓకే దెన్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్స్ మీ ముగ్గురికి కూడా, బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీకు ఏంటి అని అంటే లైక్ యువర్ పికింగ్ అప్ ఆ డిఫరెంట్ జానర్ కాబట్టి సీక్వెల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ ఆ సీక్వెల్ ఆఫ్ ఎనీ మూవీ, ఏ మూవీ చేయాలనుకుంటారు? అంటే వేరే మూవీస్ ఎనీథింగ్, సీక్వెల్ ఆఫ్ ఎనీ మూవీ ఏదైనా మీకు నచ్చి మీ స్టైల్లో ఆ మూవీ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? ఇడియట్. ఇడియట్ తిట్టారా చెప్పారా? క్లారిటీ కావాలి. మీరు అంత సైలెన్స్ ఇచ్చారు, మీరు తిట్టారా చెప్పారా? నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పటికీ నన్ను తిట్టలేదని చెప్పట్లా మీకు, అసలా చెప్తాను. ఇంటర్వ్యూ మధ్యలో యాంకర్ని తిట్టిన డైరెక్టర్ ఇదే తమ్ము, మీరు ఏంటండి ట్రోల్ చేస్తున్నారు. సూపర్. మీ స్టైల్లో ఇడియట్ తీస్తారు అంతే కదా? అంతే. ఓకే, అంత షాక్ అయ్యారండి సార్. అంటే మా స్టైల్లో అంటే అది ఆ స్టైల్లోనే తీయాలి. ఆయన తీస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను, ఆయన అభిమాని కానీ. ఓకే, సూపర్. అండ్ మీరు చెప్పండి, బేసికల్గా మీ తాతగారు ఎన్నో సినిమాలకి వర్క్ చేశారు కాబట్టి, ఎంతో మంది హీరోస్ తో వర్క్ చేశారు కాబట్టి, పిక్ వన్ మూవీ అండ్ యూ వాంట్ టు డూ. పిక్ వన్ మూవీ యూ వాంట్ టు డూ. అది సీక్వెలా, ప్రిక్వెలా, వాట్ ఎవర్ ఇస్ దట్, ఏదైనా. అంటే వాళ్ళు చేసిన హీరోలు అందరూ పెద్ద హీరోలు అండి. వాళ్ళు చేసిన పాత్రలు ఇంకెవరు ఊహించుకోలేము. వాళ్ళు నా కోసం కథ రాస్తే నాకు చేయాలని ఆశ. మీ తాతగారు ఎలాంటి జానర్ అనుకుంటున్నారు? వాళ్ళు రాస్తే ఏదైనా పర్వాలేదు, ఏదైనా చేయడానికి రెడీ. డైలాగులు బాగుండాలి, వాళ్ళ స్టైల్లో ఉండాలి. మళ్ళీ ఒకసారి అది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మూవీ పేరైనా చెప్పండి, అంటే లైక్ మీకు బాగా నచ్చింది, యువర్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు చూసిన బోర్ కొట్టిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే డన్. సో శంకర్ దాదా ఎంబీబీఎస్ 1 అయింది, 2 అయింది, 3. ఆ 3 ఏం చేయబోతున్నారు? ఇది మన తమ్ము ఏంటి అసలు మామూలుగా రాట్లా. మీరు చెప్పండి, విచ్ వన్ ఈజ్ యువర్ డ్రీమ్ రోల్? Actually, I haven't any dream role yet. Okay. I want to explore all the characters, all the emotions, and what I can do better. ये सब बोले तो नहीं सुन रही, कुछ बोलो. Then క్లారిటీ వచ్చింది సార్కి, మీకు ఇంకా రాలేదు. but ऐसा कोई dream, like I don't have any dream role yet, na. I want to work in like more. I want to explore more characters this one now. is your debut movie. Yes. Kada? Yes. Okay. These all interviews are debut interviews. Kada? నెక్స్ట్ ఇంటర్వ్యూకి షార్ప్ అయిపోద్ది అక్క, షార్ప్నర్ లో పెట్టి చెక్కినట్టు ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో వద్దులే ఇంకేంటి ఫైనల్ క్వశ్చన్స్ కానీ. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 4th మీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మాస్క్ వెనకతలో ఉన్న స్టార్ ఎవరో తెలుసుకోవాలన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో అది సంగతి. ఆపేస్తారా? చెప్పని ఎవరన్నా అది సంగతి అనమాట. సో అక్టోబర్ 4th అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFC.